ప్రతి ఒక్కరూ విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ నియంత్రణకు సహకరించాలని విశాఖపట్నం డీఎస్పీ శ్రావణి పేర్కొన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా గవరపాలెం పార్క్ సెంటర్లో పోలీసులు ప్రజలకు కరోనా వైరస్పై అవగాహన కల్పించారు. అందరూ మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పోలీసులు ప్లకార్డులతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఐ భాస్కర్రావు, ఎస్ఐ ధనంజయ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కోవిడ్ అన్నది మనం ఫాలో చేసిన సోషల్ డిస్టెన్స్ కానీ లేకపోతే మాస్క్ పెట్టుకోవడం వల్ల కానీ ఇలాంటి రూల్స్ ఫాలో చేయడం వల్ల చాలా వరకు కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే కొన్ని చోట్ల మళ్ళీ అవి ఆ రూల్స్ ఫాలో చేయకుండా, మాస్క్ పెట్టుకోకుండా, అలానే ఈ సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయకపోవడం వల్ల నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. సో దయచేసి మేము అందరినీ రిక్వెస్ట్ చేసిన ఒకటి, మీరు 10 మంది దగ్గర ఉన్నప్పుడు కంపల్సరీ మాస్క్ పెట్టుకోండి. సోప్తో హ్యాండ్స్ వాష్ చేసుకోవడం కానీ, లేకపోతే మాస్క్ పెట్టుకోవడం కానీ, అవన్నీ కూడా రూల్స్ విధిగా ఫాలో చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. లాస్ట్ మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకునేవారు? అండ్ రిపీటెడ్గా మార్కెట్కి వెళ్ళకుండా 2-3 రోజులు సరిపడా సామాన్ చేసుకొని పెట్టుకోవడం, ఊరికినే బయటకు వెళ్ళకుండా ఉండడం, తర్వాత ఎక్కడికైనా వెళ్ళినా ఒక సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, బయట నుంచి వచ్చాక లేకపోతే ఏదైనా వస్తువులు పట్టుకున్నాక. లాస్ట్ కొన్ని డేస్గా ఈ కోవిడ్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. అందరికీ ఐడియా ఉందా అండి? సో కోవిడ్ ఇంకా వ్యాక్సిన్ స్టార్ట్ చేశారు, అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. సో ఆ ప్రాసెస్లో శానిటైజర్ గురించి చాలామంది మర్చిపోయారు. అంటే హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం, సోప్తో చేతులు కడుక్కునేది, బయట నుంచి ఏమైనా తెచ్చుకుంటే వాటి ముందు కడుక్కొని వాడుకునేది, ఇవన్నీ చాలామంది మర్చిపోయారు. ఎందుకంటే ఇప్పుడు అది కేసెస్ లేవు కదా. మనము ఈ లాస్ట్ ఇయర్ ఈ టైంలో మనకి ఎప్పుడైతే ఈ కోవిడ్ అండ్ లాక్డౌన్ స్టార్ట్ చేశారో అప్పుడు మీ అందరికీ తెలిసిందే, అందరూ కూడా మనము ఈ మాస్క్ మ్యాండేటరీ అని చెప్పాము, అలానే దూరం కూడా ఉండాలి అని చెప్పాము. సో ఆ జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటిస్తూ ఉన్నారు అందరూ కూడా. సో పాటించడం వల్ల చాలా వరకు ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గడం జరిగింది. సో పెరుగుతున్న నేపథ్యంలో మనం అందరికీ కూడా అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల